ఇంట్లో లేరేంటి? సరళ లోపల వంటగదిలో చూడు. మా అమ్మాయి గారు బయటకు వెళ్ళారేమోనండి. హే క్రాంతి, లుక్, దిస్ ఈస్ యువర్ గ్రాండ్పాస్ హౌస్. యు లైక్ దిస్ ప్లేస్ క్రాంతి? Well, these mosquitoes are bothering me, but you know I love Grandpa. నరేష్, మనం అమెరికా వెళ్ళేప్పుడు ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. There's no improvement. Mom, I can't wait to see Grandpa. Where is he? వస్తారులే, ఉండరా. ఏమండి, ఈ పాతిళ్ళు ఒకటైనా మనకు వచ్చే ఆస్తి ఇంకేమైనా ఉందా? అంతా ఆ మోహన్ గారు కొట్టేశాక మిగిలింది ఇదేగా. అదిగో తాతయ్య గారు వస్తున్నారు, చూడు క్రాంతి. సరళ, ఇదేనా రావటం? ప్రయాణం అది బాగా జరిగిందా? ఎరా నరేష్, ఇప్పుడు రావటం? అమ్మని చూడాలని కూడా నీకు అనిపించలేదురా? సారీ డాడీ, ఇంత అకస్మాత్తుగా ఇలా జరుగుతుందో అనుకోలేదు. Tatya, I am so happy to see you. Look what I got for you. ఓరి ఓరి ఓరి, ఎంత పెద్దోడు అయిపోయావురా. థ్యాంక్స్ నాన్న, నువ్వన్నా గుర్తు పెట్టుకున్నావు. Do you like it? You can do a lot of things with it, you know. You can fight with bad guys. You can beat up the tiger and you can play with snakes. It's a lot of fun, you know. మీ నాన్నమ్మ నిన్ను చూస్తుంటే ఎంతో సంతోషించేదిరా. Don't worry, Tatya. Tatya will take you to USA with me. We can't leave you here all alone. నువ్వు ఎప్పుడు ఇండియాకి వస్తావా? ఈ ఇల్లు ఎప్పుడు నీ చేతిలో పెట్టాలా అనే ఆదుర్త ఎక్కువైందిరా నాకు ఈ మధ్య. అంటే ఈ ఇల్లు ఈ ముసలాయన మనకొచ్చే ఆస్తి? అదే డాడీ, ఆస్తి అంతా చెల్లెలకి ఇచ్చేసి ఈ పాతిలు ఒకటి మాకు ఇస్తున్నారా? ఆడపిల్ల అల్లుడు ఎక్కడ దాన్ని అవస్థలు పెడతాడో అని అమ్మ నగలు, ఇన్సూరెన్స్ డబ్బు, చిన్న ప్లాట్ చెల్లికి ఇచ్చారా. ఈ ఇల్లు పాతదే, కానీ చుట్టూ చూడు ఎంత స్థలం ఉందో. ఎంతైనా కూతురు కదండి, ఆవిడ మీద ఉన్న ప్రేమ మన మీద ఎందుకు ఉంటుంది చెప్పండి. అరే నరేష్, నువ్వు చెల్లి నువ్వు ఈ ఇంట్లోనే పుట్టి పెరిగారు. మీ ఇద్దరిది రక్త సంబంధం రా. అందులో ఇదొక చిన్న అడ్జస్ట్మెంటేగా. ఈ ముసలి నాన్నని అర్థం చేసుకోరా. అసలు మేము ఇక్కడ లేకుండా ఆస్తి పంపకాలు జరగాల్సిన అర్జెంట్స్ ఏమొచ్చిందట? మనం ఇక్కడ ఉంటే వాళ్ళ ఆటలు సాగనివ్వం కదండి. ముసలాయన్ని బుట్టలో వేసుకుని అన్ని రాయించేసుకున్నారు. అమ్మా, నీకు మీ అమ్మ నాన్న సరళ అని అంత మంచి పేరు పెట్టారే, ఎందుకమ్మా ఈ వంకర టింకర మాటలు? నేను ఒకటి అడుగుతున్నాను, చెప్పండి. మన తాత ముత్తాతల నుంచి దాస్తూ వచ్చిన ఆభరణాలు, డైమండ్స్ ఏమైపోయాయి? అయ్యా బాబోయ్, డైమండ్సే! అవి దేవుడి నగలరా. ఆనాటి నుంచి ఈనాటి వరకు అవి గుళ్ళో ఉత్సవ విగ్రహాలకు వాడుతూ వచ్చాం. సరే, జరిగిందేగా జరిగింది. ఇకనైనా వాటిని భద్రంగా లాకర్లో దాచేద్దాం. తప్పు నరేష్, ఆ జ్యువెలరీ అంతా టెంపుల్ కి రాసిచ్చారా? వాట్? ఏమిటేమిటి? కోట్లు ఖరీదు చేసే డైమండ్స్ సింపుల్ గా దానం చేస్తారా? ఏ కలియుగ దానకర్ణుడు అనే బిరుదిస్తానన్నారా వాళ్ళు? ఆ నగలున్నిటిని మా పూర్వీకులు ఎప్పుడో దేవుడికి హస్తగతం చేశారమ్మా. వాటిని ఆశించడం పాపం తల్లి. మీ పాప పుణ్యాల గురించి ఆలోచించే టైం లేదు ఇక్కడ వరకు. షర్ట్ అంతా ఎదిగిన కొడుకు ఒకడు ఉన్నాడని మర్చిపోయి ఎవరేది చెప్తే అది విని మతి లేకుండా చేశారు మీరు. ఆస్తంతా కూతురు గొప్ప చెప్పి రేపు మాపో కూలిపోయి పాతిళ్ళు ఒకటి మా మొహాన కొడతారా? పైగా మన మీద ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు కథలు చెప్తున్నారు. నాకు మీరు తప్ప ఎవరున్నారు చెప్పండి? ఈ ఆస్తిలో ఒక్క చిన్ని గమ్మ కూడా నాకంటూ రాసుకోకుండా మొత్తం మీకు ఇచ్చానే. అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదురా. ఇంతవరకు చేసింది చాలు. మంచి మాటలు చెప్పి గోతులు తవ్వడం అంటే ఇదే మరి. చచ్చా, ఆస్తంతా కూతురు గొప్ప చెప్పి రేపు మాపో కూలిపోయి పాతిళ్ళు మా మొహాన కొడతారా? పైగా మనమడి మీద ప్రేమ ఉన్నట్టు కథలు చెప్తున్నారు. మీ అమ్మే అదృష్టవంతురాలురా, వెళ్ళిపోయింది. ఇక నా బాధలు ఈ లోకంలో ఎవరితో చెప్పుకోను చెప్పు? దిష్టి బొమ్మలాగా ఇంకా అలా నిలబడి చూస్తున్నానండి. వెళ్దాం పదండి. బాబు నరేష్, వెళ్ళొద్దురా. నన్ను ఒంటరి చేసి వెళ్ళొద్దురా బాబు. నరేష్, వెళ్ళొద్దురా. క్రాంతి, పద వెళదాం. ఏరా, మీ తాత ఇచ్చిన గిఫ్ట్ అంత బాగా నచ్చిందా నీకు? బాబు, క్రాంతి, బాబు. Tatya.
చాలా హెవీ ఏమండి ఇంకొకసారి గట్టిగా తప్పట్లు కొట్టాలండి. నిర్విరామంగా కృషి చేసి ఒక్కళ్ళు కూడా డైలాగులు కూడా బట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక్క డైలాగ్ కూడా మర్చిపోకుండా మన ముందు ప్రజెంట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్ ఎవ్రీబడి. మరి ఈ జీవనతరంగా పాత్రలు పరిచయం చేస్తున్నాను. మొట్టమొదట శేషాచలం సావిత్రిగా నటించిన రమణ సుకన్య. మోహన్ భాగ్యలక్ష్మిగా నటించిన వాసు స్వాతి. పార్థసారథి శ్యామలగా నటించిన మధు పద్మ. నరేష్ సరళ క్రాంతిగా నటించిన శ్రీనాథ్, కోమలత అండ్ నిఖిల్. గోపిగా నటించిన శ్రీకాంత్. గోపి తండ్రిగా నటించిన రమేష్. అతిథి నటులు డ్రామా బిగినింగ్ లో కొత్తగా పెళ్ళైన జంటగా నటించిన వేణు, శృతి. మరి ఇంకొక వ్యక్తి ఉండిపోయారండి, అసలైన వాళ్ళు. స్టోరీ, డైలాగ్, సాంగ్స్, డైరెక్షన్ అన్నీ చేసిన కరుణాచంద్ గారు. I'm really grateful to all the participants who have participated today in this drama, and you have witnessed how much dedication and hard work they have put in. And if you have also noticed, there are 7 of the new entries here out of the total 13 members. So I am really grateful to all of them. Ladies and gentlemen, give them a big hand, please.